కర్నూలులో ప్రధాని పర్యటన 30,000 కోట్ల పెట్టుబడులు కేంద్రం ఇచ్చింది, రాష్ట్రం తెచ్చింది అనే ప్రచారాన్ని గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. అవునా? కర్నూలులో ఓర్వకల్లు నోడ్లో పెట్టుబడులు కొత్తగా వచ్చినాయా? ఇలాంటి ప్రచారాలని ఏపీ ఎలా అర్థం చేసుకోవాలి? ఇదంతా ఇన్వెస్ట్మెంట్ గ్రౌండింగ్ అవుతున్న తీరు అని అనుకోవాలా, లేదంటే గనక ఇన్వెస్ట్మెంట్ పేరుతో చేస్తున్న పొలిటికల్ ఈవెంట్ మేనేజ్మెంట్ అనుకోవాలా? ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందో తెలియాలంటే ఒకసారి హిస్టరీని తిరిగేయాలి. హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఎలా ఉన్నాయో అర్థమైతే గనక అసలు పెట్టుబడుల పేరుతో జరుగుతున్న ఈవెంట్స్ వెనుక వాస్తవాలు ఏంటి, రియాలిటీ ఏంటి అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం వైపు నుంచి రాష్ట్రానికి కొన్ని హామీలు రావటము, వాటిలో కొన్ని ఇంప్లిమెంట్ అయ్యే దిశగా అడుగులు పడ్డము అనేది ఈ 11 ఏళ్లలో చూసాం. మధ్యలో రాజకీయ కంపల్షన్స్ వచ్చి కేంద్రం మీద యుద్ధం అంటూ చంద్రబాబు వ్యూహం మార్చుకున్న తర్వాత ఏపీ ప్రయోజనాలు ఎంతలా ఎఫెక్ట్ అయ్యాయి అనేది తెలియాలి అంటే ఇప్పుడు ఈ ఓర్వకల్ నాడులో పెట్టుబడులు వచ్చాయి అని ఈవెంట్ నిర్వహిస్తూ ఉన్నారు కదా ప్రధాని రాకతో. ఈ చరిత్రని ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడాలి. 2018లో కేంద్రం మీద యుద్ధం చేసేసి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు చంద్రబాబు కొన్ని ఆరోపణలను వరుసబెట్టి చేశారు. పోలవరానికి సహకరించట్లేదని, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి తోడ్పాటు అందించలేదని. అదే వరుసలో ఈ ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్కి కూడా కేంద్రం ఏమాత్రం సపోర్ట్ చేయలా అనే మాటని చంద్రబాబు మాట్లాడారు. గూగుల్ని అడిగితే ఈ డేటాను బయటపెడుతుంది. అదే టైంలో చాలా చిత్రంగా కర్నూలులో 3,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా తాను తెచ్చేశాను అని చెప్పి 2019 ఎన్నికల ముందు శంకుస్థాపన కూడా చంద్రబాబు చేశారు. కడపలో స్టీల్ ప్లాంట్కి అప్పటికే 2 సార్లు శంకుస్థాపన చేశారు ఆయన. అది అడుగు ముందుకు పడలా. ఆ పార్టీ లీడర్లు అప్పట్లో నిరాహార దీక్షలు కూడా చేయడం కనపడింది. రాయలసీమ చుట్టూ పెట్టుబడులు అనే సబ్జెక్ట్ చుట్టూ ఇంత రాజకీయం 2019కి ముందు నడిచింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అధికారం మారిన తర్వాత జగన్ టెన్యూర్లో కేంద్రం వైపు నుంచి సహాయం అందుతోంది. 3 నాడ్స్ ఉన్నాయి ఏపీలో. ప్రధానంగా ఒకటి చెన్నై టు వైజాగ్ కారిడార్ అయితే, రెండోది చెన్నై బెంగళూరు కారిడార్, మూడోది బెంగళూరు హైదరాబాద్ కారిడార్. అందులో భాగం ఈ ఓర్వకల్ నాడ్. నాడ్ అంటే నడవ అన్నమాట. ఒక ప్రాంతంలో పారిశ్రామిక సౌకర్యాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రాంతం. హైవే కనెక్టివిటీ ఉన్న చోట, పోర్టు ఉన్న చోట ఇలాంటి నాడ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలాగా అప్పట్లో జగన్ ప్రభుత్వం ప్రకటించి ఈ పనులు ముందుకు జరుగుతున్నాయి అని చెబితే మీడియా ఎక్కడా ఆ విషయాన్ని ప్రొజెక్ట్ చేయాలి. చాలా చిత్రంగా జనం కూడా ఆ పోస్ట్ కింద కామెంట్లు ఏం పెట్టారు చూడండి. మనం ఎంత బయాస్డ్గా ఆలోచిస్తామో అర్థమవుతుంది. ఒకరేమో ఇది కేంద్రం క్రియేట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, నీ గొప్పే ఉంది అని మాట్లాడితే, ఇంకొందరేమో క్రెడిట్ మింగేసే ప్రయత్నం అని కామెంట్లు ఫేక్ అకౌంట్స్తో అప్పట్లోనే చేశారు. మింగటం అంటే తెలుసు కదా సోషల్ మీడియాలో. మరి ఇప్పుడు ఇది క్రెడిట్ మింగేసే ప్రయత్నం కదా, క్రెడిట్ని జనానికి ఇస్తున్నారు ఇప్పుడు. అంటే ఈ ఓర్వకల్లు నాడ్ చుట్టూ రాజకీయం ఎలా జరిగింది, ఒకే నాయకుడు ఎలా మాట మార్చారు, ఇప్పుడు మళ్ళీ మీడియా ఆ ఓర్వకల్ నాడునే ఎలా ప్రొజెక్ట్ చేస్తోంది అంటే కేంద్రం చొరవ, రాష్ట్ర ప్రభుత్వ కృషితో అద్భుతంగా పెట్టుబడులు వచ్చాయి అని చెప్తున్నారు. అంటే ఇది కేంద్రం ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఘనత ఇప్పుడు. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. ఇలాంటి ప్రచారాలు జరుగుతూ ఉంటే వీటిని మొత్తం 360 డిగ్రీస్లో చూడకపోయినా జస్ట్ ఎట్ ఎ గ్లాన్స్ చూసినా కానీ ఒక పాయింట్ అర్థమైపోతుంది. అదేంటంటే ఇప్పుడు ఓర్వకల్లులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు అని చెప్తున్నవి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టులే. ఇవి ఒక 3 దశాబ్దాలు 4 దశాబ్దాల పాటు కంటిన్యూస్ ఎఫర్ట్, పర్సిస్టెంట్ ఇంపాక్ట్ చూపించగలగడం మూలన ఎస్టాబ్లిష్ అవుతాయి. ఎప్పుడైనా సరే 3 ఏళ్లకో 4 ఏళ్లకో పారిశ్రామిక నడవ అనేది సిద్ధమైపోదు. మరి ఇప్పుడే ఎందుకు ఈవెంట్ చేస్తున్నారు అంటే ఏపీలో అమరావతి మీద మిగతా ప్రాంతాల్లో అసంతృప్తి పెరుగుతూ ఉంది. మోడీని పిలిచి రెండోసారి పనులకి ప్రారంభోత్సవం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 7-8 నెలల కింద చేయడం చూసాం కదా. అంటే అమరావతికి మోడీ వచ్చి వెళ్ళారు. ఆ తర్వాత యోగా డేని వైజాగ్ లో చేయడం చూసాం. అంటే మోడీని ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకి తీసుకొచ్చారు. 3 ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, రాయలసీమ. అంటే అన్ని ప్రాంతాల్లోనూ మొత్తం ఫోకస్డ్ అని చెప్పుకోవాలి అనే ప్రయత్నంలో ఇది భాగం. నిజానికి ఆ పనులన్నీ కంటిన్యూ అవుతున్నవే. మరి ప్రధాని ఎందుకు వస్తారు అంటే
భాగస్వామ్య పక్షం అధికారంలో ఉన్నప్పుడు పొలిటికల్ కంపల్షన్స్ ఉంటాయి. అందుకోసమే అమరావతి లాంటి ప్రాజెక్టు కూడా మోడీ రెండోసారి ప్రారంభోత్సవం చేశారు. బహుశా ఇలా జరగడం దేశంలో చాలా అరుదనుకోవాలి. అలాగే ఇప్పుడు ఓర్వకల్లులో కూడా కంటిన్యూటీలో ఉన్న ప్రాజెక్ట్స్ ని కొత్తగా వచ్చిన పెట్టుబడులుగా రాయలసీమ రూపురేఖలు మారుతున్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. అసలు వాస్తవం ఏంటి అని తిరిగేస్తే మీకు 3,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ఫ్యాక్టరీ శంకుస్థాపనలో ఓర్వకల్లుకి సహాయం చేయలేదనే పాత సరిగమలు వినపడతాయి. అది మన ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉన్న చమక్కు.